ముఖ్యమంత్రి గారి మాటలు చూసాను నిన్న ఏది ఆపరేషన్ కగారు విషయంలో. ఇప్పుడు వాళ్ళ చేత తుపాకులు ఉంటాయి, మావోయిస్టుల చేతిలో తుపాకులు ఉన్నాయి. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమంటారు, సామాజిక కొంత చూస్తున్నారు. ఇది ఎక్కడ పద్ధతి? వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి, వాళ్ళు మైండ్స్ని పెట్టిండ్రు పోలీసులు చంపడానికి. మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మావోయిస్టులను నిషేధించింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నిషేధించింది. మీ ప్రభుత్వం మీ పార్టీ నిషేధించినటువంటి దాన్ని మీరు పడుకోకుండా దాని సామాజిక కొంత చూస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడము, మంత్రులు దీన్ని ఖండించడము, ఇది మంచి పద్ధతి కాదు. దమ్ముంటే ధైర్యం ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చలో మావోయిస్టులను నిషేధం తొలగించే దమ్ము మీకుందా? మరి ప్రజలు తిరగబడతారు ఇవాళ. కానీ దాని గిరిజనుల పేరుతోని దాన్ని చూడడానికి మంచి పద్ధతి కాదు. గిరిజనులు ఎవరు పోలీసులను చంపరు, గిరిజనులు ఎవరు మైండ్స్ పెట్టి బ్లాస్టింగ్ చేయరు, గిరిజనులు ఎవరు అమాయకులను చంపరు, గిరిజనుల చేత తుపాకులు ఉన్నాయి. కాబట్టి అనేక మంది అమాయకులను చంపిర్రు. వాళ్ళ దాని మీద ఈ సంఘాలు ఎప్పుడు మాట్లాడాయి. ఇవాళ వచ్చి ఇలా చర్చలు జరపాలంటే తుపాకీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులతో నిషేధింపబడిన సంస్థతోని ప్రభుత్వం ఏ విధంగా చర్చలు జరపాలి దాని మీద చెప్పాలి. 10 లక్షల మంది వచ్చిన మీటింగ్ ఇక మళ్ళీ కనబడే. ఇప్పుడు ఈ నాయకుడు ఒకటే స్పష్టంగా చెప్తున్నాయి, ఇద్దరు నాయకులు చెప్తున్నాను, మీరు పోటీ పడి వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మహాముత్తార మండల్లో ఒక ఎస్ఐని బ్లాస్టింగ్తో చంపేశారు. ఆ రోజు ఎస్ఐ భార్య శ్రీమంతం పాపం. ఒక కానిస్టేబుల్ చంపేసారు ఆ రోజే, ఆ కానిస్టేబుల్ కొడుకు బర్త్డే. మరి ఆ రోజు ఈ కేసీఆర్ గారు వేరు, రేవంత్ రెడ్డి గారు వేరు. వాళ్ళ దూరదర్శన్ రిపోర్టరు ఆడ టెలికాస్ట్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు లక్షలు. మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే, ఈ సంఘాలు ఎందుకు మాట్లాడలే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే? అరే వరంగల్ సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలు చంపేశారు, జాతీయ జెండా ఎగరేసి చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? వీళ్ళు మధుసూదన్ గౌడ్ చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? రామన్న గోపన్న చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు చాలా మంది. శ్రీపాదరావు అజాత శత్రువు శ్రీపాదరావు గారిని చంపేస్తే ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు. కేసీఆర్ గారు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు, అప్పుడు ఎందుకు మాట్లాడలే? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? ఇలా పోటీ పడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బలగాలను మైండ్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా? ఇద్దరు నాయకులు సమర్థిస్తారా? చర్చలు జరిపే ప్రసక్తి లేదు. వాళ్ళు తుపాకీ వీడాల్సిందే, పోలీసులకు లొంగిపోవాల్సిందే, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే. మీరు అది నిషేధించే సంస్థ, ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు. ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించారో సమాధానం చెప్పాలి.